డిబేట్ చేపట్టింది. మీ సమస్యల పరిష్కారం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. పార్థసారథి గారు ఒక కార్మిక సంఘం నాయకుడు చెప్తున్న మాట, ఈ చేతిలో డబ్బులు పెట్టారు, ఈ చేతిలో బ్యాంకులు తీసుకెళ్లిపోయాయి, మాకు ఆ నిధులు మా చేతికి రాలేదు, ఆ నిధులు చేతికి రాకపోవడంతో మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు, ఆ మెయింటెనెన్స్ లేకపోవటం వల్లే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. పైకి నిధులు వచ్చాయని కనిపిస్తున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఆ నిధులు కనపడట్లేదు, ఆ నిధులు అక్కడకు రాలేదు అనేది కార్మిక సంఘ నాయకుడి నుంచి మనకు వినిపించిన వర్షన్. సో ఏం ఆన్సర్ చేస్తారు? వారు నిధులు తీసుకుని పోయారని చెప్పలేదండి. నాకు అర్థమైనట్లుగా అయితే చెప్తాను. బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పించారు అన్నారు. ఆ లోన్స్ షూరిటీ ఎవరున్నారు? విశాఖ స్టీల్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రోజు ఇచ్చేటటువంటి పథకాలకి బ్యాంకు లోన్స్ ఇప్పిస్తుంది. ఇప్పించిన తర్వాత వాళ్ళు కట్టేటప్పుడు మీకేం ప్రాబ్లం? అది మీకు డబ్బు వచ్చిందా లేదా అన్నటువంటిదే వాళ్ళు చూడాలి. దురదృష్టం ఏమైపోయింది ఏంటంటే మన దేశంలో ఎవడు తమ తప్పుల్ని తాము ఒప్పుకోరు. మొత్తం అంతా మేము సచ్చీలు, మిగతా వాళ్ళందరూ తప్పు అనే విషయంలోనే కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు ఏమైపోయిందంటే కూడా వాళ్ళు ఏం చెప్తే దానికి ప్రశ్నలు వస్తూనే ఉంటే దానికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. చెప్తానండి, ఈ రోజు కాదు, విశాఖపట్నానికి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ కి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ఒక పైసా అదనంగా ఇవ్వలేదు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5,000 కోట్లు దానికి సహాయం చేయడానికి మీరు అప్పుడు యాక్చువల్గా ఆ మీటింగ్ లో మేము ఉన్నాం. ఆ రోజు కూడా చెప్పారు, ఈ రోజే కాదండి, అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరందరూ కలిసి దాన్ని ఉత్పత్తి మంచిగా చేసుకొని మీ ఉద్యోగస్తులందరూ సక్రమంగా ఉండి చేయకపోతే దాన్ని నడపడం అనేటువంటిది ఒక భారం అవుతుంది. ఇప్పుడు టాటా ఎయిర్ ఇండియా ఏ విధంగా ఆస్తుల్లో ఉండేటువంటిది 36,000 కోట్ల అప్పు, 1,00,000 కోట్ల నష్టం వచ్చిందో అట్లాంటి పరిస్థితి వస్తుంది. మీరు చేస్తామని హామీ ఇస్తే అంటే లేదంటే మాకు 5,000 కోట్లు ఇవ్వండి చాలు, మేము దాన్ని బాగా చేస్తామని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు చెప్పారు, అక్కడ ఉండేటువంటి మంత్రులు చెప్పారు. వాజ్పేయి గారు దాన్ని శాంక్షన్ చేశారు. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు 11,400 కోట్లు ఈ మధ్యనే మనకు దానికి శాంక్షన్ చేసి దానికి ఇచ్చారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్లాంట్కి వచ్చిందా లేదా అనేటువంటి విషయం నాయకులకు చెప్పమనండి. బ్యాంకులకు అప్పులకు పోయిందా లేదది ఇట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. సరే కాసేపు మనీ మ్యాటర్ పక్కన పెడదాం. కార్మికులను ఎందుకు తగ్గించాల్సి వస్తుంది అంటే కార్మికులను ఎందుకు తగ్గించాల్సి వస్తుంది? ఇప్పుడు కార్మికులు లేకపోతే అక్కడ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వదు, ఆ పర్ఫెక్షన్ రాదు. సో అలసత్వం ఉంటుంది, అలసిపోతారు, కార్మికులు కూడా అలసిపోతారు. అందులోనూ స్టీల్ ప్లాంట్ దాంట్లో వర్క్ చేయటం అంటే కాస్త అలసట ఎక్కువగానే ఉంటుందని కార్మిక సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో అక్కడ అలసట వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరగచ్చు కదా. సో అటువంటిప్పుడు కార్మికులు ఎక్కువ మంది ఉంటే ఏంటి ప్రాబ్లం? అంటే ప్లాంట్ రన్ చేయటం భారం అవుతుందని తొలగించారా? ఒక నిమిషం అండి. ఇప్పుడు అనేక ఆధునికమైనటువంటి పద్ధతిని ఉపయోగించుకుంటూ అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసుకుంటూ పోతారు. సంస్కరణలు చేస్తూ పోతేనే ఆ యొక్క ప్లాంట్ ప్రాఫిట్ లేక వచ్చేది. ప్రాఫిట్ లేక రాకుండా అంటే ఎంత కాలం ప్రజల డబ్బులు దాంట్లో వేస్తామండి? అంటే ఇప్పుడు 30,000 మందో ఎవరో ఉందనుకోండి, ప్రజల డబ్బులు మొత్తం ఆడ నాకు 1,00,000 కోట్లు నష్టం వచ్చిందంటే ఇచ్చేస్తా పోతే అది జరుగుతుంది. కార్మికుల సంఖ్య తగ్గించటమేనా? అంటే వారిని వేరే వైపు మళ్లించే ప్రయత్నాలు చేయాలి. నేను పూర్తిగా చెప్తాను. ఎవరు కార్మికుల సంఖ్య తగ్గించేది? ఎవరు తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది, అందువల్లే తగ్గించారని చెప్పారు కదా. ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్డ్ అక్కడ ఉండే మేనేజ్మెంట్ మీద వాళ్ళు మాట్లాడమనండి. మరి కార్మికులు తగ్గిస్తున్నా అని చెప్పేసి ఈ కార్మిక సంఘాల వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. వాళ్ళు దానికి తగిన సమాధానం చెప్తారు. మనం ఎవరండి చెప్పడానికి? అక్కడ ఏ కారణంగా తగ్గించారు? ముందు 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకున్నామన్నారు. ఇప్పుడు ఒక మిషనరీ బ్రహ్మాండంగా వచ్చింది అనుకోండి, టోటల్ ఆటోమేటైజేషన్ మిషనరీ వచ్చింది అనుకోండి, ఆ మిషనరీకి సంబంధించి ఉంటే వాళ్ళు అవసరం లేదనుకోండి. ఇప్పుడు టెంపరీగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసేందుకు అదనంగా సిబ్బందిని తీసుకుంటారు. ఇది మనం ఏంటంటే దీన్ని రాజకీయం చేయకూడదు, వాస్తవాలుగానే మనం మాట్లాడాలి. వాస్తవ ఆధారంగా మనము ఏమి కావాలని చెప్పేసి అడగల. దీంట్లో లోటుపాట్లు వాస్తవంగా జరిగినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళని చూస్తే బాధ అవుతుందండి. ఎవరికైనా మనిషి అనేటువంటి వానికి ఎవరికైనా బాధ అవుతుందో. అందుకనే కేంద్ర మంత్రి 6 గంటల్లో వచ్చారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇంకా మన సోదరుడు ₹1 కోటి ప్రకటించినాము అని చెప్పేసి చెప్పారు. నిజంగా సంతోషమే. ఎంతమంది చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి ఇచ్చారండి?
వీళ్ళు ₹1 ప్రభుత్వం నుంచి ఇచ్చారా? అంటే మీకు ఎక్కువ మంది ఆ చనిపోవాలని ₹1 ఇంట్రెస్ట్, ఇచ్చిండేటువంటి ఎక్కువ మంది చనిపోవాలని ఉద్దేశమా మీకు? ఒక్క నిమిషం అన్నా, ₹1 ఇచ్చిండేటువంటిది ఏ ఇండస్ట్రీకైనా కూడా ఒక ఎల్ఐసి ఇది ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. మీరేమి ఇవ్వాల్సిన పనిలే, అది ప్రభుత్వం నుంచి ఇచ్చిండేది కాదు ₹1 అది. ఆ ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ లు ఎక్స్గ్రేషియాల గురించి కాదు సార్. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. సరే, ప్రమాదాలు జరుగుతాయి, దాన్ని ఎవరు కూడా కాదనలేరు, కానీ మనవంతు ప్రయత్నాలు జరగాలి కదా. మనందరిపైన ఉంది. మీరేం చేయగలుగుతారు చెప్పండి? ఎవరైనా కానీ మంత్రి ఏం చేయగలుగుతారు చెప్పండి? క్లియర్ గా పార్థసారథి గారు భద్రతా ప్రమాణాలకు సంబంధించి అక్కడ పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు అనేది కార్మిక సంఘ నేతల నుంచి, కార్మికుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. భద్రతా ప్రమాణాలను ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎక్కడెక్కడ నుంచో మిషనరీలు తీసుకొస్తున్నాం, ఆధునిక సాంకేతికతను వాడుతున్నప్పుడు కార్మికులు